వద్దో చెప్పండి. 2 సంవత్సరాల్లో సరే వెంకటరెడ్డి ఏం కదిలిస్తాడుగా మధ్యలో. 2 సంవత్సరాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, దీపం 2, స్త్రీ శక్తి, యువగళం, ఆడబిడ్డ నిధి, పింఛన్లు, అన్నా క్యాంటీన్లు. ఇక బీసీ సంక్షేమానికి వస్తే 2022, 24, 25 నుండి 39,007 కోట్లు, 2025, 26 47,456 కోట్లు, 2025, 26 51,000 కోట్ల నిధులతో బడ్జెట్ కేటాయించాం. ఈ ఏడాది బీసీ సప్లై కింద 15,000 కోట్లు ఖర్చు చేశాం. ఆ తర్వాత చెప్పుకుంటే హౌసింగ్ 2 ఏళ్లలో 5,50,000 గృహ ప్రవేశాలు జరిగాయి. PMJY పథకం కింద NTR హౌసింగ్ పథకం ద్వారా 4 లక్షల దరఖాస్తులు సేకరించాం. వారందరూ కూడా ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. మైనింగ్ లో ఉచిత ఇసుక విధానం పునరుద్ధరణ చేశాం. సేవరేజ్ ఫీజు రద్దు చేశాం. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక ఉచితంగా రవాణా చేసేటట్టు చేశాం. పోర్టులు నిర్మించాం. గిరిజన అభివృద్ధి కోసం మేము పాటుపడ్డాం. ఎస్సీ సంక్షేమం కోసం పాటుపడ్డాం. అదే మాదిరిగా ప్రజా రాజధాని అమరావతిని పూర్తి చేస్తామని చెప్పి మాటిచ్చాం. పోలవరం పూర్తి చేయబోతా ఉన్నాం. విద్యాశాఖలో సంస్కరణ తీసుకొచ్చాం. ఈ రోజు రాష్ట్రంలో వీళ్ళు ఆపేసినటువంటి అన్నా క్యాంటీన్లు కావచ్చు, వీళ్ళు ఆపేసినటువంటి పథకాలు కావచ్చు, శాంతి భద్రతలు పునరుద్ధరించాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతా ఉంది. అదే మేము ఈ రోజు సభల్లో చెప్తే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి క్యాబేజీలు, గొడ్డళ్ళు, ఆంబోతులు అంటారా, తున్నపోతులు, వాటిని పెట్టి ప్రదర్శనలు చేస్తారా? మరి కడుపు అన్నం తింటున్నామని ప్రశ్నిస్తారా? సార్ వీళ్ళు. నా క్వశ్చన్ ఒకటే వర్మ గారు, నా క్వశ్చన్ ఒకటే. 76 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి మరణం గురించి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు పోతాడని మాట్లాడే వీళ్ళ కడుపుకి ఏం తింటా ఉన్నారు సార్? సరే కృష్ణాంజలి గారు ఏంటి మళ్ళీ మొదలైనట్టున్నది ఏపీలో? నమస్తే వర్మ గారు, మెంబర్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు ఏంటి అనేటువంటి దాని మీద వంశీ గారు ఒక్క దిప్పుకోకుండా చాలా విషయాలు చదివారు. ఇవన్నీ కూడా ఎవరికి చేశారు? ప్రజలకే చేసింది. ఆయన చెప్పినవన్నీ కూడా ప్రజలకే చేసింది. అంటే ప్రజలకు చేసినప్పుడు ప్రజల డెవలప్మెంట్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ప్రజలకు తెలుస్తాయి. అయితే దీనికి 2 ఏళ్ళైంది మేము అద్భుతమైనటువంటి అభివృద్ధి చేశాము అని విజయోత్సవాలుగా ఈ సభలు పెట్టుకొని ఈ విధంగా డంకా వేసి ప్రజలందరికీ ఇంత ఖర్చుతో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీని ద్వారాగా ప్రజాధనం వృధా అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఈ విధంగా ప్రజలకు ఏమేం చేశారో మీకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏదైతే సంక్షేమ పథకాల అమలు అనేటువంటిది నవరత్నాల పేరుతో జరిగినా కూడా డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి శూన్యము, అరాచకం ఉంది, రాజకీయ కక్ష సాధింపులు ఉన్నాయి, దాడులు ఉన్నాయి, దాష్టికాలు ఉన్నాయి, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి పరిపాలించడం రాదు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు 5 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి విషయంలో అన్ని రాసుకొని ఆయన 175కు 175 కావాలన్న సిద్ధం సభల్లో ఇలాగనే అన్ని సభలు పెట్టేసి ఆయన కూడా జనాన్ని అందరికి మాకు 175 వస్తే చెప్పాడు. చెప్తే ఏమైంది? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ పరిపాలనకి నీకు ఇచ్చే మార్కులు నీకు 175కు 175 కాదు, ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్షంగా నాయకుడిగా పనికిరావు అని 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? 2 ఏళ్ళైంది, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఈ 2 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వ లోపాలు ఏంది, ఈ లోపాలకు సంబంధించినటువంటి విషయంలో ఏమేమి తప్పులు చేశారు, ఎలాంటి తప్పులు చేశారు అన్ని కూడా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు. అదే ఈ రోజున 2 ఏళ్ల వెన్నుపోటు ప్రభుత్వం అనేటువంటి అంశం మీద వాళ్ళు కార్యక్రమాలని నిర్వహిస్తూ వచ్చారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పొచ్చు, తప్పేం లేదు. మేము 5 ఏళ్ళు అయ్యే గొప్పగా చేసాం, ఇది చేసాం అంటే అవన్నీ జనానికి తెలుసు, తెలిసే తీర్పిచ్చారు. మీరు పనికిరాని పాలన అందించారు కాబట్టి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైపు నుంచి చూస్తే గత 5 ఏళ్లతో పోల్చినప్పుడు, వైసీపీ ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఎంతో కొంత బెటర్. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, అభివృద్ధిని కూడా గాఢంగా పడేశారు, ఎంతో కొంత కొన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. కానీ ఈ కూటమి ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇస్తే ప్రజల ఎక్స్పెక్టేషన్ ని ఈ కూటమి ప్రభుత్వము రీచ్ అవ్వలేదు. కూటమి ప్రభుత్వం ప్రజల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలా. మీరు అనేకమైన పెద్ద లిస్టు చదివారు కదా.
కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే చేసి ఉండొచ్చాం. అన్నిట్లో చేసినట్లు లోపాలు ఉన్నాయి, చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. అదే విధంగా అద్భుతమైనటువంటి పాలనేమి మీ వైపు నుంచి లేదు. ఇప్పటికీ అమరావతి నత్తనాటకం నడుస్తుంది. పోలవరం పరిస్థితి ఏందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏదో గొప్పగా చేశామని చెప్పేసి ఏదో సభలు పెట్టేసి జనాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నమో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నమో ఎందుకు అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు ఒకటి అడిగాడు, దానికి నిజంగా మరి ఇటు వంశీ గారైనా లేకపోతే బాబు గారైనా ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఏంటి ఒక్కటే నేను అడుగుతున్నాను. ఆయన చెప్పిన దాంట్లో 3 స్పెషల్ ఫ్లైట్లు లేకపోతే హెలికాప్టర్లో వేసుకొని వచ్చారు. ఎందుకండి? మీకు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అదే పరిస్థితి ఉందా? ఈ రోజున అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళు అడిగితే మా సొంత డబ్బులతో మేము వస్తున్నామండి, మా సొంత డబ్బులతో మా స్పెషల్ ఫ్లైట్ అండి అని చెప్పి చెబుతున్నారు. ఈ రోజున తిరుపతి సభకి 3 హెలికాప్టర్లు వేసుకొని ఎవరి డబ్బులతో వెళ్ళారు. మరి ఈ విధంగా మీరు మొన్న ఎవరైతే ఆ రోజు ఇదిగో కాన్వాయ్ లో చంద్రబాబు నాయుడు 3 వాహనాలు, అదే విధంగా పవన్ కళ్యాణ్ 2 వాహనాలు, సైకిల్ దొక్కుతున్న చంద్రబాబు నాయుడు, ఇవన్నీ కూడా ఈ ప్రచారాలు ఎందుకు? మరి ఇది అవసరం లేని ప్రచారం కదా. ఆ రోజు ఒక రోజుకి ఆ విధంగా చేసేసి మళ్ళీ 2వ రోజు వచ్చేసరికి ఈ విధమైనటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం దేనికి? ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? మేము ప్రజలకి ఐసీయూలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదో ఈ రోజున ఆక్సిజన్ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అంటే దీని మీన్స్ ఏంటి? ఒక పేషెంట్ ఐసీయూలో ఉంటే ఆక్సిజన్ అందిస్తున్నా అంటే బతుకుతాడో లేదో గ్యారంటీ లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన తర్వాత బతికిద్దా పోయిద్దా లేదనేటువంటి గ్యారంటీ లేనటువంటి మాటలు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేసింది, అవినీతి చేసింది, లేకపోతే అప్పులు చేసింది, ఇవన్నీ చేసిన తర్వాతే కదా మీరు ఎన్నికల సమయంలో చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 లక్షల కోట్లు అప్పు చేసింది, మేము వస్తే సంపద సృష్టిస్తాం, మేము వస్తే మొత్తం మీకు కావాల్సినటువంటి అభివృద్ధి అంతా చేస్తాం, సంక్షేమ పథకాలను డబుల్ చేస్తాం, ఇన్ని చెప్పినటువంటి మీరు మరి ఏం చేశారు? మరి ఇప్పుడు ఆక్సిజన్ మాత్రమే అందిస్తున్నాం, వాళ్ళు ఇవన్నీ చేసి పెట్టారు, వాళ్ళు అప్పులు చేసిపోయారు అని ఇవన్నీ చాతకాని మాటలు ఎందుకు చెప్తున్నారు? మరి అలాంటి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు? ఎందుకు ఈ సభలు పెడుతున్నారు? ఏ జనానికి తెలియదా? మీరు కానీ అభివృద్ధి చేస్తే అభివృద్ధి వాళ్ళకే వెళ్ళేది, జనానికే వెళ్ళేది. జనం దగ్గరికి 2 ఏళ్ళు అయింది, మీరు ఎన్నికల తర్వాత సభలు పెట్టేసుకుంటున్నారు. సభలు పెట్టే జనానికి చెవుల్లో ఊదరు కొడుతున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా నేను చెప్పేసి నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ప్రశ్నలు వస్తున్నాయో, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, అదే విధంగా అవినీతి, కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగింది కాబట్టి వాళ్ళు ఆ రోజున పేలారు, వాళ్ళు అలా చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ అయిపోయినాయి. ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారు. వైసీపీ గురించి మాట్లాడటానికి ఏమి లేదు. డిఎస్సి దగ్గర నుంచి మిగతా అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద, అదే విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఈ అవినీతి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఇది ఆంధ్రజ్యోతి, ఈనాడు, అదే విధంగా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేటువంటి ప్రముఖమైనటువంటి మీడియా ఛానల్స్ వచ్చేటువంటి కథనాలకు కూడా ఈ రోజున సమాధానం లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లేకుండా మా రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ తన పని తాను చేసుకోవడం. ఏ రెడ్ బుక్ జనం మీద పనిచేస్తుందా? ఏ అవినీతికి సంబంధించినటువంటి పనిచేసేటువంటి ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద పనిచేయదా? చంద్రబాబు నాయుడు నేను ఉపేక్షించేది లేదు, చర్యలు తీసుకుంటా, సీరియస్ అయ్యే చంద్రబాబు నాయుడు అని చెప్తూ ఉంటారు. ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయా? వీళ్ళందరూ ఎవరు ధనాన్ని తింటుంది? ప్రజాధనాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి మంత్రుల వైపు నుంచి, ఎమ్మెల్యేల వైపు నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రోజుకు పుంకాలు వార్తలు వచ్చినటువంటి పరిస్థితుల్లో దాని మీద చర్యలు లేవు. మీరు ఈ రోజున సభలు పెట్టేసి గొప్పగా ఎన్నికల ప్రచారంలో లాగా గొప్పలుగా ఈ రోజున గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత వీళ్ళకేసేటువంటి మార్కులు అత్యవసర మార్కులు. మీరు పాస్ కూడా కానటువంటి 35 మార్క్స్ తో మీరు అట్లా ఇట్లా ఏదో పాస్ అయ్యమనేటువంటి దాని మీద ఉన్నారు. ఇంకా నెక్స్ట్ పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారంలో మిమ్మల్ని ఉంచాలా, దించాలా అనేటువంటి విషయం ప్రజలు నిర్ణయించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనిచేయడానికి ప్రయత్నించండి. అంతే తప్ప ప్రచారాలు చేసుకోవడానికి అది వీళ్ళు చెప్పేటువంటి డైలాగులన్నీ ఏంటో రాసుకుంటున్నారు కదా. ఒకళ్ళు గొడ్డలు అంటారు, ఇంకోళ్ళు గొడ్డలతో నడుపుతామంటారు. ఏంటి ఇవన్నీ అంటే పిఆర్ టీమ్స్ అండి, పబ్లిక్ రిలేషన్స్ టీమ్స్. ఈ టీములు వాటికి కావాల్సినటువంటి డబ్బులు బాగా ఇస్తున్నారు. ఈ పార్టీ 2 అధికార ప్రతిపక్ష పార్టీల వాళ్ళు తయారు చేస్తున్నారు ఈ పంచ డైలాగ్.
ఈ డోలను తయారు చేస్తే వీళ్ళు చెప్తున్నారు ఇవన్నీ కూడా. ఏ సినిమాలు కాదు, నాటకాలు కాదు, ప్రజలు నమ్మరు ఈ విషయాల్ని. మీ పబ్లిక్ రిలేషన్ PR టీములతో చేసే పనులు కాదు కావచ్చింది. ప్రజలకు అన్ని తెలుసు. PR టీములు చెప్పేటువంటి మధ్య పెట్టే విషయాలను ప్రజలు నమ్మరు. పబ్లిక్ అనేటువంటి వాళ్ళు గుప్తుడు చిట్టా తరహాలో మీ యొక్క జాతకాలు మొత్తాన్ని కూడా అన్ని రాసి పెట్టుకుంటారు, ప్రతిదీ రాసి పెట్టుకుంటారు. రాసి టైం వచ్చినప్పుడు వాళ్ళు సరైనటువంటి తీర్పిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగని అనుకొని 175 కావాలని కలరు కానీ బొక్క బార్లో పడ్డది. కూటమి ప్రభుత్వం కూడా అదే తరహాలో వెళుతుంది. ఇంకొక వేరే రూట్ లో ఏమి వెళ్ళటం లేదు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే సరైన దిశను మార్చుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవటం మానండి. జగన్మోహన్ రెడ్డి పోయి ఈ రోజున ఏం చేయాలో తెలియక బెంగళూరులో తపస్సు చేసుకుంటారు. మీకు కూడా ఏమన్నా మరి 2029 తర్వాత మళ్ళీ Okay. హైదరాబాద్కు పోవాలని ఉందా లేదని మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం.